సోషల్ మీడియా పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. సామాజిక మాధ్యమాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పరిచయాలు ఘోరాలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం పెంచుకొని ఆ తర్వాత మెసేజ్లు, కాల్స్తో మరింత దగ్గరవుతున్నారు. యువతీ యువకులే కాదు, పెళ్ళైన వారు కూడా సోషల్ మీడియా మోజులో పడి తప్పటడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వారితో ప్రేమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ప్రేమించిన వారి కోసం కుటుంబాన్ని, భర్త, పిల్లలను వదిలి వెళ్ళి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వివాహిత ఫేస్బుక్ ప్రేమికుడి కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ప్రియుడి మాయలో పడి భర్త, పిల్లలను వదిలేసి అతడి చెంతకు చేరింది. చివరకు ఫేస్బుక్ ప్రియుడి చేతిలోనే హతమైంది. ఈ దారుణ ఘటన చిక్కమంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, తృప్తి అనే వివాహిత భర్త రాజు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్న వారి జీవితంలో ఫేస్బుక్ చిచ్చుపెట్టింది. తృప్తికి ఫేస్బుక్లో చిరంజీవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొంతకాలానికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు తృప్తి భర్త, పిల్లను వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలించారు. ఎటకేలకు తృప్తి ఆమె ప్రియుడు చిరంజీవిని పట్టుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో తృప్తి భర్తతో కలిసి ఉండడానికి ఒప్పుకొని అతని వెంట వెళ్ళింది. ప్రియురాలు తనను విడిచి భర్తతో వెళ్లడంతో ఫేస్బుక్ ప్రియుడు చిరంజీవి ఆగ్రహం చెందాడు. తృప్తిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో చివరిసారిగా మాట్లాడాలని తృప్తిని పొలం వద్దకు పిలిపించాడు. ఆమె మాట్లాడుతుండగానే చిరంజీవి దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి బావిలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తృప్తి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో వెతకగా బావిలో శవమై కనిపించింది. తృప్తి మృతికి ఫేస్బుక్ ప్రియుడు చిరంజీవినే కారణమని ఆరోపిస్తూ భర్త, ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరి ఫేస్బుక్ ప్రియుడి మాయలో పడి భర్త, పిల్లలను వదిలేసి వెళ్ళి చివరికి అతని చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకున్న తృప్తి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.